తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ బృందం దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. 2 రోజుల క్రితం విచారణ ప్రారంభించిన సిట్ అధికారులు 4 బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో తనిఖీలు ప్రారంభించారు. శనివారం తమిళనాడులోని దిండిగల్కు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. దాదాపు 14 గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు ఆహార నమూనాలను, పలు పత్రాలను, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎన్డీడీబీ పరీక్ష నివేదికలో బయటపడిన అంశంపై సిట్ దర్యాప్తు చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నుంచి 2 అధికారులతో పాటు రాష్ట్రం నుంచి 2, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి మరో అధికారి ఈ ప్రత్యేక బృందంలో ఉన్నారు. ఇందులో ఏపీ ప్రభుత్వం తరపున గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఉన్నారు. సీబీఐ తరపున హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, విశాఖ ఎస్పీ మురళితో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ సలహాదారు డాక్టర్ సత్యేన్ కుమార్ పాండా కూడా సభ్యులుగా ఉన్నారు. సుప్రీం ఆదేశాల మేరకు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ సిట్ పనిచేస్తోంది. వీరి కోసం తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందం తిరుమలలో లడ్డూ పోటు, విక్రయ కేంద్రాలు, ముడిసరుకు విభాగాలను పరిశీలించనుంది. లడ్డూ తయారీలో పాల్గొనే శ్రీ వైష్ణవులను ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. ఇక పూర్తి విచారణ అనంతరం సీబీఐ డైరెక్టర్ కు సిట్ బృందం నివేదిక ఇవ్వనుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ వైశాలి. అయితే తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం అయితే మాత్రం రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీని తర్వాత కూడా సుప్రీంకోర్టు న్యాయస్థానం నుంచి కూడా ఒక 5 మంది మెంబర్స్ తో పాటుగా ఒక బృందాన్ని కూడా సిట్ బృందాన్ని అయితే ఏర్పాటు చేసి ఈ యొక్క కల్తీ నెయ్యికి సంబంధించి కూడా రిపోర్ట్ అందించాలనేసి ఆదేశాలు అయితే జారీ చేసింది. దీని తర్వాత కూడా ఈ యొక్క సిట్ అయితే మాత్రం 2 రోజుల క్రితం నుంచి కూడా విచారణ అయితే చేపట్టింది. మొదటగా అయితే మాత్రం తమిళనాడులో ఉన్నటువంటి ఏఆర్ డైరీకి అయితే మాత్రం చేరుకున్నారు. అక్కడ నిరంతరంగా 14 గంటల సేపు ఏఆర్ డైరీకి సంబంధించి కూడా అంటే ఏఆర్ డైరీ నుంచి కూడా అక్కడ నుంచి నెయ్యి అయితే మాత్రం తిరుమలకి అయితే టెండర్లు అయితే తీసుకున్నారు. ఆ నెయ్యిలోనే కల్తీ జరిగిందనేసి కూడా రిపోర్ట్లు రావడంతో పాటుగా ఆ యొక్క ఏఆర్ డైరీని అయితే మాత్రం మొదటగా అయితే ఈ యొక్క బృందం అయితే పర్యవేక్షించింది. అక్కడ తీసుకున్న తర్వాత కూడా కీలకమైనటువంటి పత్రాలు, అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కి సంబంధించినటువంటి నమూనాలు ఇవన్నీ కూడా ఈ యొక్క బృందం అయితే మాత్రం స్వాధీనం చేసుకున్నారు. దీని తర్వాత తిరుపతిలో ఉన్నటువంటి మార్కెటింగ్ గోడౌన్ నుంచి తిరుమలలో లడ్డు పోర్టుకు సంబంధించినటువంటి లడ్డు తయారు చేసేటువంటి కేంద్రం నుంచి కూడా ఈ యొక్క దర్యాప్తు అయితే ప్రారంభిస్తున్నారు. ఇదివరకే సుప్రీంకోర్టు అయితే మాత్రం 5 మందిని అయితే దీనికైతే రిక్రూట్ చేసుకునింది. దీంతో పాటుగా మరొక 35 మందిని కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అసిస్టెంట్లు గా కూడా దీంట్లోకి తీసుకోబోతున్నారనేసి వీళ్ళు ఒక హెల్పర్ గా కూడా చెప్పారు. దాని తర్వాత తిరుపతిలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి పాత ఎస్ఈబిసి కార్యాలయాన్ని అయితే మాత్రం ఇప్పుడు వీళ్ళకి తాత్కాలిక కార్యాలయంగా కూడా మార్చనున్నారు టీటీడీ అయితే మాత్రం. ఇక నుంచి అక్కడి నుంచే కూడా వీరి యొక్క కార్యకలాపాలు కూడా చేపడుతున్నట్టుగా కూడా టీటీడీ అయితే చెప్పింది. ఈ యొక్క బృందం అయితే మాత్రం 2 బృందాలుగా ఏర్పడి ఒక మార్కెటింగ్ సంబంధించినటువంటి వ్యక్తుల్ని కానీ, మరొక వైపు ఒక డైరీకి సంబంధించినటువంటి నెయ్యిని కానీ మొత్తం కూడా పరీక్షించి దీంట్లో కల్తీ జరిగిందా లేదా అన్న దానికైతే మాత్రం రిపోర్ట్ అయితే ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అయితే మాత్రం డిఐజీ, ఐజీ రేంజ్ యొక్క 2 అధికారులు అయితే దీంట్లో ఉన్నారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించినటువంటి ఒక అధికారి కూడా, ఫుడ్ కి సంబంధించినటువంటి ఒక అధికారి కూడా దీంట్లో అయితే ఉన్నారు. ఇంకా సిబిఐ డైరెక్టర్లు 2 హైదరాబాద్ కి చెందినటువంటి ఒక వ్యక్తి కూడా దీంట్లో ఉన్నట్టుగా కూడా సుప్రీంకోర్టు అయితే మాత్రం ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసింది. దీని తర్వాత ఈ యొక్క బృందం కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం తమిళనాడులో ఉన్నటువంటి దిండిగల్లకైతే ఏఆర్ డైరీకి అయితే మాత్రం వెళ్లారు. అక్కడ నిన్నటి నుంచి కూడా 2 రోజులుగా అక్కడ తనిఖీలు అయితే చేస్తున్నారు. ఆ రిపోర్టు కూడా తీసుకున్న తర్వాత ఇక అలిపిరి కార్యాలయం నుంచి కూడా మొత్తం కార్యకలాపాలు అయితే చేపడుతున్నట్టుగా తెలుస్తున్నారు. మరి తిరుమలకి అలాగే తిరుపతిలో ఉన్నటువంటి మార్కెటింగ్ గోడౌన్ సంబంధించి నెయ్యి సరఫరా చేసేటువంటి గోడౌన్ కి లడ్డు తయారు చేసేటువంటి పోర్టు కేంద్రానికి కూడా వెళ్ళేసి అక్కడ తయారు చేసేటువంటి వైష్ణవుల్ని కానీ, ఇక్కడ కింద మార్కెటింగ్ నుంచి సరఫరా చేసేటువంటి అధికారులకు కానీ, అప్పుడు ఎవరైతే డ్యూటీలో ఉండి ఒక నెయ్యినైతే
పరీక్షించి తిరుమలకు పంపించారో వీళ్ళందరినీ కూడా విచారించి ఒక నివేదికనైతే మాత్రం సిబిఐ డైరెక్టర్ కి అయితే ఇవ్వనున్నట్టుగా కూడా తెలుపుతుంది. దీనికి ఇప్పటికే ఈ యొక్క విచారణ అయితే మాత్రం ముమ్మరం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కువగా టైం తీసుకోకుండా ఈ యొక్క నివేదిక కూడా చాలా ట్రాన్స్పరెన్సీ గా ఉండాలని కూడా ఏపీ ప్రభుత్వం అయితే వీళ్ళకి అన్ని అధికారాలు అయితే ఇచ్చింది. దీని ద్వారానే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా వీళ్ళకి సహకరించి ఇప్పటికే ఒక కార్యాలయం కూడా ఏర్పాటు చేసింది. ఆ కార్యాలయానికి సంబంధించి కూడా ఇప్పటికే 35 మంది దీనికి హెల్పర్ గా కూడా తీసుకోవాలి, అసిస్టెంట్ గా తీసుకోవాలి అనేది కూడా సుప్రీంకోర్టుకి అయితే పంపించారు. సుప్రీంకోర్టు కూడా ఓకే చెప్పింది. దీని తర్వాత ఈ యొక్క 30 మందిని అసిస్టెంట్ చేసుకుంటూ కూడా ఈ యొక్క కార్యాలయం నుంచే కూడా ఈ యొక్క నివేదికనైతే మాత్రం సమర్పించనున్నారు. ఈ యొక్క నివేదిక సమర్పించడానికి ముందుగా కూడా ప్రతి ఒక్క క్లూనైతే మాత్రం తీసుకొని ఉన్నారు. ఏఆర్ డైరీ కాల్ నుంచి మార్కెటింగ్ గోడౌన్, తిరుమలలో ఉన్నటువంటి పోర్టు సంబంధించినటువంటి ఉద్యోగులు, తయారు చేసే విధానం, దాంట్లో ఎంత క్వాంటిటీ నెయ్యి అయితే చేస్తారు, నెయ్యి ఎన్ని రోజులకి చెక్ చేస్తారు, ఆ నెయ్యినైతే ఎవరు పంపించారు, ఎవరు టెండర్లు అయితే తీసుకున్నారు, ఇట్లాంటివి అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక నివేదిక అయితే మాత్రం సమర్పించనున్నారు. ఈ యొక్క నివేదిక ఆధారంగానే హిందూ మనోభావాలు కూడా ఆధారపడి ఉన్నాయనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతో పవిత్రంగా భావించేటువంటి శ్రీవారి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో అయితే మాత్రం కల్తీ నెయ్యి ఉపయోగించారనేసి దేశమంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి ఘటనలో కూడా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ చేసి ఒక నివేదికను కూడా అందించాలి అనేసి ఒక సిట్ బృందాన్ని అయితే మాత్రం చేశారు. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అయితే మాత్రం ఇప్పటికే ఒక పని కూడా ప్రారంభించినట్టుగా తెలిసిన విషయాలు. అలాగే ఒక దీనికి సంబంధించి అయితే మాత్రం ఇంకొక 2 రోజుల్లో కూడా తిరుమలకి అలాగే తిరుపతిలో ఉన్నటువంటి మార్కెటింగ్ గోడౌన్ కూడా వచ్చి ఈ యొక్క అధికారాలు అయితే మాత్రం ముమ్మరం చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక 4 రోజులైతే మాత్రం దీనిపైన పూర్తి డీటెయిల్స్ అయితే మాత్రం సిబిసిఐడి కూడా ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.